తిరుమల పరమ పురుష తరింపగచేముని మాయ శరణు 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 తిరుమల పరమ పురుష తరింపగచేముని మాయ. ఎంతో అద్భుతంగా సంగీత ధ్యానంలో మనల్ని పునీతులు చేసిన మాస్టర్స్ అందరికీ ఒకసారి గట్టి క్లాస్ కొడదాం. కందుకూరు మాస్టర్స్కి, ప్రతాప్ సార్కి, ఈశ్వరరెడ్డి సార్కి, ఆదిలక్ష్మి మేడంకి, సీతారామయ్య సార్కి, సాయికృష్ణ సార్కి మరొకసారి ఈ బృందానికి ఒకసారి గట్టి క్లాస్ కొడదాం. పాకాల మాస్టర్స్ కూడా మరొకసారి గట్టి క్లాస్ కొడదాం. దూర ప్రాంతాల నుంచి వచ్చిన మాస్టర్స్ కూడా మరొకసారి శతకోటి వందనాలు చెప్పుకుంటూ ఒకసారి గట్టి క్లాస్ కొడతాం. ఈశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రానికి, భూలక్ష్మి మేడంకి, ఇక్కడికి వచ్చిన ఆత్మస్వరూపులందరికీ మరొకసారి గట్టి క్లాస్ కొడదాం. సాకార జగత్కి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, బ్రహ్మర్షి విధాం పత్రి సార్కి, ఈశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రానికి, ఈశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రానికి. శోభా మేడం కాసేపట్లో ర్యాలీ అయిన తర్వాత పిరమిడ్ ఓపెన్ చేస్తుంది. శోభా మేడం కూడా ఒకసారి గట్టే క్లాస్ కొడదాం. శోభా మేడంకి జై, శోభా మేడంకి. ఓకే మాస్టర్స్. ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మముల చెంత జరుగుతున్నటువంటి ఫిబ్రవరి 9వ తేదీన అహింస శాకాహార ర్యాలీ మరియు ధ్యాన మహోత్సవం అనే కార్యక్రమం మనం తిరుపతిలో నిర్వహించుకుంటున్నాము. ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చి వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు తీసుకొని ఆ ర్యాలీలో అద్భుతంగా నిర్వహిస్తూ, అలాగే మనకు తిరుపతిలో అంటేనే స్వామివారి దర్శనానికి 60 నుంచి 70 వేల మంది ఒక రోజుకి భక్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకుని పోతున్నారు. 15 నుంచి 20 వేల మంది కాశీలో ఉన్నటువంటి ప్రదేశంలోనే శాకాహారం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అది మనకందరికీ తెలిసిన విషయం కదా. అదే మాదిరిగా తిరుపతిలో కూడా శాకాహార జగత్తుకు తీసుకొని శాకాహారాన్ని ఒక ఊపుగా తీసుకొని వెళ్ళి మొత్తం తిరుపతిని మొత్తం శాకాహారమయం చేయాలనే ఉద్దేశంతో మొత్తం త్రోవట్టు రాయలసీమ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి మాస్టర్స్ అందరూ వస్తున్నారు. పై కార్యక్రమంలో అందరూ పాల్గొనండి. ప్రతి ఒక్కరూ తిరుపతిలో జరుగుతున్నటువంటి అహింసా శాకాహార ర్యాలీకి పాల్గొని అందరూ రావాలని కోరుకుంటున్నాము. ఇక్కడ పాంప్లెట్స్ అందరికి ఇచ్చాము. దీని గురించి ఇంకొంచెం వివరణ లక్ష్మీ మేడం అందిస్తారు. ర్యాలీ ఇప్పుడు చేస్తున్నామండి, ఎప్పుడూ చేయాలి. ఎందుకంటే ఈ భూమి మీద శాకాహారులు చాలా తక్కువ ఉన్నారు. మాంసాహారాన్ని తిని ఎన్నో బాధలు పడుతూ రోగాలు తెచ్చుకొని సంపాదించిన సంపాదన అంతా హాస్పిటల్కి పోస్తూ ఆరోగ్యాన్ని ఆనందాన్ని కోల్పోతున్నారు. మనం ధ్యానంలోకి వచ్చి ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఎలా పొందామో మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అంతటి ఆనందాన్ని అంతటి ఆరోగ్యాన్ని పొందాలి. మరి 10 మంది మేలు కోరితే భగవంతుడు మనం మేలు కోరతానని మన పెద్దలు చెప్పే ఉన్నారు కదా. మరి ఆ మేలు ఏంటండి? ఒక 2 గంటల పాటు మాంసాహారం మంచిది కాదు, శాకాహారమే తినండి అని రకరకాల స్లోగన్స్ తోటి ర్యాలీ చేయబోతున్నాం. ర్యాలీలో అందరూ స్లోగన్స్ పలకాలి. మన ఫ్యాషన్ పరేడ్కి రాలా, లైన్లో నుంచోవాలి చక్కగా 1 by 1. ఆకాశంలో ఎగిరే పక్షులు ఎలా ఎగురుతాయండి? ఎంత లైన్గా ఉంటాయి. భూమి మీద నడిచే చీమలు ఎలా ఉంటాయి? మరి వాటికన్నా ఆత్మపరంగా ఎక్కువ ఉన్న మనం ఇంకెంత డిసిప్లైన్గా ఉండాలి. ర్యాలీలో చక్కగా 1 by 1 నడవాలి, స్లోగన్స్ గట్టిగా పలకాలి. మనం పలికే బంగారం అవ్వాలి, మాటే మంత్రం అవ్వాలి. మనం మళ్ళీ పలికిన ప్రతి మాట మంత్రంలాగా ఆ పాజిటివ్ ఎనర్జీని ఈ భూమి మీద ప్రసరింప చెయ్యాలి. అంటే మన మూలాధారంలో ఉన్న కుండల్ని 7 చక్రాల్ని యాక్టివేట్ చేసుకుంటూ ఏ దమ్మున మూలాధారంలో ఉన్న కుండల్ని రేజ్ అవ్వాలి. అంటే నీ ఇంటెన్షన్, నువ్వు పలికే నీ లోపల ఈ శాకాహారం పట్ల ఎంత ఇంటెన్షన్ ఉందో నువ్వు పలికే అందరికీ తెలియచేస్తుంది. ఆ ర్యాలీ ఆ స్లోగన్ పలికినప్పుడు మన శరీరం అంతా తేలికైపోతుందమ్మా. ఎంతో ఎనర్జీ ఫ్లో అవుతుంది. మన కోసం మనం పలుకుతున్నాం. ఇంకెవరో బాగుపడతారు, ఇంకెవరికి ఏదో జరుగుతుందని కాదు, మన కోసం మనం ఈ
2 గంటలు మన సమయాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఈ ఆర్గనైజర్లు మనకి ఇచ్చారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మా ఫిబ్రవరి 9వ తారీఖు మరి తిరుపతి పట్టణంలో మరి ఎంతో మంది రోజుకి ఆ పట్టణానికి వచ్చి వెళ్తూ ఉంటారు. ఎంతో మంది ఎన్నో ప్రాంతాల నుంచి ఆ పట్టణానికి వచ్చి వెళ్తూ ఉంటారు. మరి వాళ్ళందరూ అక్కడికి కాళ్ళు పెట్టగానే మేము మాంసాహారం మానేయాలి, గుడికి వచ్చామని మానేయటం కాదు, తిరుపతి వెళ్ళాము అంటే మాంసం మానేయాలంటే అక్కడ ఇంకా వైబ్రేషన్ పెరగాలంటే మన లాంటి వాళ్ళందరూ అక్కడ ర్యాలీ చేయాలి, స్లోగన్స్ గట్టిగా పలకాలి, మన ఎనర్జీని అక్కడ ఇది చేస్తేనప్పుడే ఆ పాజిటివ్ ఎనర్జీలోకి వచ్చి వాళ్ళు ఆ మాంసాహారాన్ని మానేస్తారు. మరి ఫిబ్రవరి 9వ తారీఖు అందరము తిరుపతిలో శాకాహార ర్యాలీలో పాల్గొందాం. ఈ విషయం తెలియని వాళ్ళందరికీ తెలియచెప్దాం. ఒక శాకాహారం యొక్క ప్రపంచనాన్ని సృష్టిద్దాం తిరుపతి పట్టణంలో. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. థ్యాంక్ యూ. కూడా ఉన్నాయి. అందరూ ఇక్కడ తీసుకొని వరుసగా మనము లైన్గా ఇద్దరిద్దరు నిల్చుకొని బయలుదేరదాం. జీవులు ఏదైనా గాని జనన మరణమొకటేగా, శరీరాలు వేరైనా ఆత్మ అన్నదొకటేగా, శరీరాలు వేరైనా ఆత్మ అన్నదొకటేగా, ఆత్మలలో ఉండే పరమాత్మ తత్వం. కూడా ఉన్నాయి. जगत के पिरामिड जगत के पत्री जी के
సంగీత్ బాబు గారికి మేడం మేడం దగ్గర రెడీ అందరికి వచ్చినాను చెప్పండి ఆనందానికి శక్తికి మార్గం ప్రపంచ శాంతికి ప్రపంచ శాంతికి మహానుభావులందరూ యోగులందరూ రాములందరూ రెమిడ్ మాస్టర్లందరూ శాకాహారం అంటే కూరగాయల భోజనం శాకాహారం అంటే దుంపకూరల భోజనం శాకాహారం అంటే ఆకుకూరల భోజనం చేద్దాం ధ్యానం చేద్దాం ధ్యానం చేద్దాం ధన్యులమౌదాం ధ్యానం చేద్దాం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పిరమిడ్ శక్తి అద్భుత శక్తి పిరమిడ్ కట్టడం పిరమిడ్ కట్టడం కట్టాలి చెయ్యాలి పిరమిడ్ ధ్యానం చెయ్యాలి ధ్యానం అంటే ఇల్లాలి ధ్యానం సాకార ఇంటికి వెలుగు ఇల్లాలి ధ్యానం ఇంటికి వెలుగు ఇంటింట ధ్యానం జగమంతా వెలుగు సాయి पत्री जी महाराज की ज्ञान जगत की पिरमिड जगत की सहार जगत की ध्यानमंटे श्वास मीर ध्यास ध्यानमंटे श्वास मीर ध्यास ध्यानमंटे श्वास मीर ध्यास हिंसा छोड़ो हंसा पकड़ो हिंसा छोड़ो हंसा पकड़ो हिंसा छोड़ो हंसा पकड़ो हंसा पकड़ो मनीषी मेलुको हम सम्मान को मनीषी मेलुको हम सम्मान को मनीषी मेलुको हम सम्मान को मनीषी मेलुको जीव हिंसा मान को मनीषी मेलुको जीव हिंसा मान को मनीषी मेलुको जीव हिंसा मान को ఓడిలోను దేవుడున్నాడు మేకలోను దేవుడున్నాడు చేపలోను దేవుడున్నాడు ఉప్పులోను దేవుడున్నాడు నీలోను నాలోను దేవుడున్నాడు మనందరిలోను దేవుడున్నాడు కనుక ఓ మనిషి మేలుకో జీవ హింస మానుకో जय साकार जगत की जय ध्यान जगत की जय पिరమిడ్ జగత్ की మిత్రులారా ఈ రోజు మన పాకాల పట్టణంలో అద్భుతమైన శాకాహార ర్యాలీ పిరమిడ్ మాస్టర్స్ నిర్వహిస్తున్నారు. మరి ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ శాకాహారిగా కావాలి, ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. మరి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, మరి శాకాహారమే అమృతాహారం. మనం ప్రతిరోజు తీసుకునే ఆహారం శాకాహారమై ఉండాలి. మాంసం తినడం వల్ల మిత్రులారా 159 రకాల ప్రాణాంతక జబ్బులు వస్తున్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు హెచ్చరిస్తున్నారు. మొన్నటికి మొన్న ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా కూడా కేవలం మాంసం షాపులో నుంచే వచ్చింది అంటే మాంసం ఎంత ప్రమాదమో ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ప్రతిరోజు మనం మాంసం తినడం వల్ల డబ్బు పెట్టి జబ్బును కొని పెట్టుకున్నట్టే. కాబట్టి దయచేసి
దయచేసి శాఖాహారిగా మారండి. ఏ గ్రంథమైనా, ఏ మతమైనా, ఏ గురువైనా శాఖాహారాన్ని ప్రబోధించారు. ఎవరు మాంసం గురించి చెప్పలేదు, ఎవరు హింస గురించి చెప్పలేదు. ఎక్కడైతే హింస ఉంటుందో అక్కడ హింస మళ్ళీ ప్రతిధ్వనిస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ శాఖాహారిగా మారాలి. ఇలా గత 40 సంవత్సరాలుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రికగా ఒక్కడిగా ప్రారంభమై పిరమిడ్ ఫిజికల్ సొసైటీ స్థాపించి కొన్ని లక్షల మందిని ఈరోజు జ్ఞానాన్ని, శాఖాహారాన్ని అందించారు. మరి కొన్ని కోట్ల మంది ఈ రోజు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు. మిత్రులారా, ఇందులో భాగంగా ఈ రోజు పిరమిడ్ మాస్టర్స్ అందరూ పాకాలకు వచ్చి రాష్ట్రాల నలుమూలల నుంచి ఇక్కడికి విచ్చేసి మరి శాఖాహార విశిష్టతను తెలుపుతున్నారు. మనం తినే ఆహారం ఎలా ఉంటుందో మన జీవితం అలా ఉంటుంది. మరి ఈరోజు చూస్తున్నాం, రెయ్యంబగలు మరి కష్టపడి సంపాదించిన సొమ్మంతా ఆశపత్ర పాలు చేసుకుంటున్నాం. మిత్రులారా, మరి ఆ మూల కారణం మనం తినే ఆహారం. మనం ఎలాంటి ఆహారం తింటామో అలా మనం వ్యవహరించబడతాము. మాంసాహారం తినడం వల్ల 159 రకాల జబ్బులు వస్తున్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తున్నారు. మన కడుపేం శ్మశానం కాదు, మన కడుపు ఈ శరీరం మరి దేవాలయం లాంటిది. అటువంటి దేవాలయంలో చచ్చిపోయిన, కుళ్ళిపోయిన మరి ఆ మాంసాన్ని తెచ్చి మనం కడుపులో వేసుకుంటున్నాం. మరి మన కడుపు శ్మశానం కాదు. ఒక్కసారి మాంసం తింటే అది జీర్ణం కావడానికి 72 గంటలు పడుతుంది. మిత్రులారా, 72 గంటలు. మరి మనం ఎవరైనా చనిపోతే 1 గంట కూడా మనం ఇంట్లో ఉంచుకోం, బయట పెట్టేస్తాం. అలాంటిది ఒక జీవి చనిపోయిన తర్వాత అది శవంగా మారిన తర్వాత మరి దాన్ని తెచ్చి మన కడుపులో వేసుకొని అలా అనారోగ్య పాలవుతున్నాం. ఇకనైనా మానుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం. నీ దగ్గర ఎంత సంపద ఉన్నా, ఎంత డబ్బున్నా ఆరోగ్యం లేకపోతే అది వృధా. మిత్రులారా, కాబట్టి దయచేసి శాఖాహారిగా మారండి. శాఖాహారిగా మనం శాఖాహార జీవించడానికే మన శరీరం నిర్మించబడింది. ఏదైతే మాంసం తింటారో మరి వాళ్ళకి ఆ జీవులకి 2 కోర పళ్ళు ఉంటాయి, మరి నీళ్ళని మరి గతుకుతాయి. కానీ మనకు మరి కోర పళ్ళు లేవు, మనము నీటిని గతకము. మన శరీరం కేవలం శాఖాహారం కోసమే నిర్మించబడింది. దయచేసి ఇక్కడైనా ఆలోచించండి. ప్రతి భగవంతుడు, ప్రతి గురువు, ప్రతి మత గురువు ఎవరైనా సరే కరుణని, అహింసనే బోధించారు. ఎక్కడైతే కరుణ ఉంటుందో, అక్కడైతే అహింస ఉంటుందో అక్కడే విజయం ఉంటుంది. మిత్రులారా, దయచేసి శాకాహారం తీసుకుందాం, ఆరోగ్యంగా జీవిద్దాం. జై శాకాహార జగత్ కి, జై జ్ఞాన జగత్ కి, జై పిరమిడ్ జగత్ కి. తిందాం తిందాం శాకాహారం, తిందాం 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 శాకాహారం తిందాం. జీవహింస మహాపాపం, జీవహింస మహాపాపం. జంతు బలులు మానేయాలి, జంతు బలులు ఆపేయాలి. ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు, ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు, ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు. ఓ మనిషి మేలుకో, ఓ మనిషి మేలుకో, జీవహింస మానుకో. ఓ మనిషి మేలుకో, జీవహింస మానుకో. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యానికి ఆరోగ్యానికి శాకాహారం, ఆనందానికి శాకాహారం, ఆనందానికి శాకాహారం. శాంతికి శాకాహారం, శాంతికి శాకాహారం. యోగులు తినే ఆహారం శాకాహారం, యోగులు తినే ఆహారం శాకాహారం. ఋషులు తినే ఆహారం శాకాహారం, మేధావులు తినే ఆహారం శాకాహారం, మేధావులు తినే ఆహారం శాకాహారం. మనందరి ఆహారం శాకాహారం, మానవుల ఆహారం శాకాహారం, మానవుల ఆహారం శాకాహారం. ఈ భూమిపైన ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు, ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. పండగల పేరుతో, పబ్బాల పేరుతో ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. పండగల పేరుతో, పబ్బాల పేరుతో ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. జీవహింస జీవహింస మహాపాప, జీవహింస మహాపాప. జంతు బలులు ఆపేయాలి, జంతు బలులు ఆపేయాలి. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. ధ్యానమంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానమంటే శ్వాస మీద ధ్యాస. పిరమిడ్ శక్తి, అద్భుత శక్తి, పిరమిడ్ శక్తి, అద్భుత శక్తి. అహింస పరమో ధర్మ, అహింస పరమో ధర్మ, అహింస పరమో ధర్మ. యోగుల ఆహారం శాకాహారం,
జగత్ కి జై ధ్యాన జగత్ కి జై పిరమిడ్ జగత్ కి జై పిరమిడ్ జగత్ కి అహింస పరమో ధర్మ అహింస పరమో ధర్మ అహింస పరమో ధర్మ జీవహింస జీవహింస జంతు బలులు ఆపేయాలి జంతు బలులు ఆపేయాలి. మిత్రులారా, ఈ రోజు పాకాల పట్టణంలో అద్భుతంగా పిరమిడ్ మాస్టర్ల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో అద్భుతమైన పాకాలకి మరి శుభవార్త, మీ ఆరోగ్యానికి పునాది శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. దయచేసి ప్రజలారా ఇకనైనా గమనించండి, మోసపోకండి. మన మనిషి యొక్క ఆహారం కేవలం శాకాహారమే. ఏ బలము కోసమో ఏ శక్తి కోసమో మీరు తింటున్న మాంసము సంపూర్ణ విషము. అది మిమ్మల్ని రోజు రోజుకి క్షీణింపజేసి అనారోగ్య పాలు చేసి మీ అర్ధాయుషిని, మీ జీవితాన్ని అర్ధాయిస్తూ ముగిస్తుంది. కాబట్టి మిత్రులారా, మానవుల ఆహారం శాకాహారమే. ఈ విషయాన్ని గత 30-40 సంవత్సరాలుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు తెలుసుకొని ఒక్కడిగా ప్రారంభమై మొత్తం ఈ రోజు ప్రపంచమంతా కోటాను కోట్ల మందికి ధ్యానాన్ని, శాకాహారాన్ని తెలియజేశారు. మిత్రులారా, మరి శాకాహారం వల్లనే సంపూర్ణ ఆరోగ్యం, ధ్యానం వల్లనే పరమ శాంతి, లోక శాంతి, ప్రపంచ శాంతి. మిత్రులారా, కాబట్టి దయచేసి మరి ఇటువంటి గొప్ప విషయాన్ని మరి పిరమిడ్ మాస్టర్స్ పాకాల్లో తెలియజేస్తున్నారు. ఇకనైనా తెలిసి తప్పులు చేశాం, తెలియక తప్పులు చేశాం, ఇకనైనా మానుకున్నాం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది, మన ఆరోగ్యం ఇంకొకరి చేతుల్లో లేదు. మనం తినే ఆహారం బట్టే మన ఆరోగ్యం. మిత్రులారా, మాంసం తినడం మహాపాపం. ఏ జీవిని చంపే హక్కు లేదు. భగవంతుడు గాని, అబ్దుల్ కలాం ఇటువంటి మహనీయులందరూ కూడా, మహాత్మా గాంధీ కూడా, మరి ఎంతో మంది మహనీయులందరూ కూడా శాకాహారాన్ని తీసుకున్నారు, శాకాహారాన్ని ప్రబోధించారు. మిత్రులారా, మాంసం తినమని ఏ భగవంతుడు కూడా చెప్పలేదు, ఏ దేవతా స్వరూపం కూడా చెప్పలేదు. ఎవరైతే మనం దేవత అని, మరి గ్రామ దేవత అని మనం కొలుస్తున్నామో, మరి ఆ గ్రామ దేవత తన బిడ్డల్ని బలి తీసుకుంటుందా? ఇకనైనా గుర్తు చేసుకోండి. గ్రామ దేవతల పేర్లతో ఆ మోగజీవిని చంపి మనం తింటున్నాం తప్ప గ్రామ దేవతకి పెట్టట్లేదు. మరి ఆ మూర్ఖపు ఆచారాన్ని ఇకనైనా స్వస్తి చెప్పదాం. ఈ రోజు నుంచి సంపూర్ణ శాకాహారిగా మనం మరి నిర్ణయించుకుందాం. శాకాహారమే సంపూర్ణ ఆరోగ్యం, శాకాహారమే ఇంటిల పాదికి మరి ఆనందం. మిత్రులారా, ఏ ఇంట్లో అయితే రక్తపు కూడు ఉంటుందో ఆ ఇంట్లో రాక్షసి తత్వానికి, దరిద్రానికి, వినాశనానికి నాంది. మిత్రులారా, ఏ ఇంట్లో అయితే శాకాహారము, ఆకుకూరలు, పచ్చదనం ఉంటుందో ఆ ఇల్లు వెలుగుకి, ఆనందానికి, ఆరోగ్యానికి పునాది. మిత్రులారా, దయచేసి రక్తపు కూడు మనకు వద్దు. మరి చక్కటి శాకాహారం తీసుకుందాం. మనం రామరాజ్యం, మన ప్రతి ఊరిలో రాముడి గుడి ఉంది కానీ రావణాసుడి గుడి లేదు. రావణాసుడు రాక్షసుడు రక్త మాంసాలు తిన్నాడు, ఎవడు గుడి కట్టలేదు. రాముడు ఆత్మస్వరూపుడు, ఆయన మరి ఎంతో అద్భుతమైన వ్యక్తి. అందుకే ప్రతి ఊరున రామాలయం ఉంది. మిత్రులారా, దయచేసి చక్కటి శాకాహారం తీసుకుందాం. జై శాకాహార జగత్ కి జై, ధ్యాన జగత్ కి జై, పిరమిడ్ జగత్ కి జై. శాకాహార జగత్ కి జై, పిరమిడ్ జగత్ కి జై, ధ్యాన జగత్ కి జై. అహింస పరమో ధర్మ, అహింస పరమో ధర్మ, అహింస పరమో ధర్మ. ఇల్లాలి ధ్యానం ఇంటింటారు, ఇల్లాలి ధ్యానం ఇంటికి ఇల్లాలి ధ్యానం, ఇల్లాలి ధ్యానం, ఇల్లాలి ధ్యానం, ఇంటింటా ధ్యానం, ఇంటింటా ధ్యానం, ఇంటింటా ధ్యానం, ఊరంతా ధ్యానం, ఊరంతా ధ్యానం. మాస్టర్ దయచేసి లైన్ లో వద్దాం. ఊరంతా ధ్యానం, పట్టణాల ధ్యానం, పట్టణాల్లో ధ్యానం, గాంధీజీ మార్గం, గాంధీజీ మార్గం, పత్రిజీ మార్గం, పత్రిజీ మార్గం, పిరమిడ్ మాస్టర్లందరి మార్గం, పిరమిడ్ మాస్టర్లందరి మార్గం. అహింస, అహింస, అహింస. ఏ జీవిని చంపే హక్కు, ఏ జీవిని చంపే హక్కు, ఏ జీవిని చంపే హక్కు. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు,
మేలుకో, ఓ మనిషి మేలుకో, జీవహింస 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 అహింసో అహింసో అహింసో. ధ్యానం అంటే ధ్యానం అంటే ధ్యానం అంటే ధ్యానం అంటే ధర్మో రక్షతి ధర్మో రక్షతి ధ్యానో రక్షతి ధ్యానో రక్షతి. హింసా చోడో హింసా చోడో హింసా చోడో. ఏ జీవిని చంపే హక్కు ఏ జీవిని చంపే హక్కు ఏ జీవిని చంపే హక్కు. జీవహింస జీవహింస జీవుడే జీవుడే దేహమే దేహమే దేహమే. అందుకే ఈ శరీరంలో మాంసం వేయడం చాలా పాపం. ఈ శరీరంలో ఇది దేవాలయం, ఈ దేవాలయంలో మాంసం వేయకూడదు. ఇది ఈ దేవాలయంలో మరి ఎవరైనా తెలిసి తప్పు చేస్తే ఈ మాంసాహారాన్ని ఈ శరీరంలో వేస్తే మరి ఎన్నో జన్మల పాపం. మరి అందుకే సర్వ రోగాలకి కారణం మనం చేసే పాపాలే. చిన్న 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 రోగాలే చిన్న చిన్న రోగాలే పెద్ద పెద్ద రోగాలే. జీవహింస జీవహింస జీవహింస. ధర్మో రక్షతి ధర్మో రక్షతి ధర్మో రక్షతి. ధ్యానమంటే వాసనీయదేశ ధ్యానమంటే వాసనీయదేశ ధ్యానమంటే వాసనీయదేశ. చెయ్యాలి చెయ్యాలి ధ్యానం చేయాలి చెయ్యాలి చెయ్యాలి ధ్యానం చేయాలి. కట్టాలి కట్టాలి ధ్యానం కట్టాలి 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 ధ్యానం కట్టాలి. పిరమిడ్ శక్తి అద్భుత శక్తి పిరమిడ్ శక్తి అద్భుత శక్తి పిరమిడ్ శక్తి అద్భుత శక్తి పిరమిడ్ శక్తి అద్భుత శక్తి. ధ్యానం అంటే వాసనీయదేశ ధ్యానం అంటే వాసనీయదేశ ధ్యానం అంటే వాసనీయదేశ. చెయ్యాలి చెయ్యాలి పిరమిడ్ ధ్యానం చేయాలి చెయ్యాలి చెయ్యాలి పిరమిడ్ ధ్యానం చేయాలి. కట్టాలి కట్టాలి పిరమిడ్లే కట్టాలి 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 పిరమిడ్లే కట్టాలి. మానాలి మానాలి మాంసాహారం మానాలి 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 మాంసాహారం మానాలి. శాకాహారం అమృతాహారం శాకాహారం అమృతాహారం. హింసా చోడో హంసా పగడో హింసా చోడో హంసా పగడో హింసా చోడో హంసా పగడో. ఏ ఒక్క జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. 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 అందుకే ఓ మనిషి మేలుకో ఎందుకు బరువు మానుకో. అందుకే ఓ మనిషి మేలుకో మాంసం తినడం మానుకో. చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలు చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలు చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలు. పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలు పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలు. రకరకాల పాపాలు రకరకాల రోగాలు రకరకాల పాపాలు రకరకాల రోగాలు. పాపాలే లేకుంటే రోగాలే లేవు పాపాలే లేకుంటే రోగాలే లేవు. అందుకే ఓ మనిషి మేలుకో మానుకో. అందుకే ఓ మనిషి మేలుకో మాంసం మానుకో. బుద్ధుడి మార్గం అహింసా మార్గం కృష్ణుడి మార్గం అహింసా మార్గం రాముడి మార్గం అహింసా మార్గం అయ్యో మార్గం అహింసా మార్గం జీసస్ మార్గం అహింసా మార్గం రమణుల మార్గం అహింసా మార్గం జైనుల మార్గం అహింసా మార్గం జ్ఞానుల మార్గం అహింసా మార్గం జ్ఞానుల మార్గం అహింసా మార్గం. అందుకే
మనిషి వెలుగు ఎంతవరకు వాడదు గుట్టులోన దేవుడున్నాడు దేవుడున్నాడు శిలోన దేవుడున్నాడు ఎల్లలోన దేవుడున్నాడు పాపలోన దేవుడున్నాడు అన్నిలోన దేవుడున్నాడు ఆవులోన దేవుడున్నాడు ఎద్దులోన దేవుడున్నాడు దేవుని సాకార జగత్తే దేవుని జగత్తే ధ్యానమంటే వాస వీరవేస ధ్యానమంటే వాస వీరవేస చెయ్యాలి చెయ్యాలి దేవుని ధ్యానం చెయ్యాలి 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 దేవుని ధ్యానం చెయ్యాలి ఆనందానికి శాకాహారం ఆరోగ్యానికి శాకాహారం ప్రపంచ శాంతికి శాకాహారం విశ్వ శాంతికి శాకాహారం లోక రక్షణకు శాకాహారం ధ్యానం आपके परब्रह्मम आपके परब्रह्मम जीवुडे దేవుడు జీవుడే దేవుడు దేహమే దేవాలయం సహమే సాధన సహనమే ప్రగతి అనుభవమే జ్ఞానము దానమే ధర్మము ధర్మమే పుణ్యము పుణ్యమే వైభోగము కోడిలోన దేవుడున్నాడు గుడ్డులోన దేవుడున్నాడు రేఖలోన దేవుడున్నాడు వెయ్యలోన దేవుడున్నాడు పక్షిలోన దేవుడున్నాడు పాపలోన దేవుడున్నాడు ఆవులోన దేవుడున్నాడు ఎద్దులోన దేవుడున్నాడు ఈలోన దేవుడున్నాడు లోన దేవుడున్నాడు అందరిలోన దేవుడున్నాడు సాకార జగత్తే జగత్తే జ్ఞానమంటే చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు రకరకాల పాపాలు రకరకాల రోగాలు రకరకాల పాపాలు రకరకాల రోగాలు పాపాలే లేకుంటే రోగాలే లేవు పాపాలే లేకుంటే రోగాలే లేవు అందుకే ఓ మనిషి మెలుగు మాంసం మానదు అందుకే ఓ మనిషి మెలుగు మాంసం మానదు ఏ ఒక్క జీవి చంపే హక్కు ఎవరికి లేదు ఏ ఒక్క జీవి చంపే హక్కు ఎవరికి లేదు ధ్యానమంటే శ్వాస మీద ధ్యాస ధ్యానమంటే శ్వాస మీద ధ్యాస చెయ్యాలి చెయ్యాలి పిరమిడ్ ధ్యానం చేయాలి చెయ్యాలి చెయ్యాలి పిరమిడ్ ధ్యానం చేయాలి కట్టాలి కట్టాలి పిరమిడ్లే కట్టాలి 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 పిరమిడ్లే కట్టాలి పిరమిడ్ శక్తి అద్భుత శక్తి పిరమిడ్ శక్తి అద్భుత శక్తి శాకాహారం అమృతాహారం శాకాహారం అమృతాహారం హింసాకుడు హంసాపకుడు హింసాకుడు హంసాపకుడు హింసాకుడు హంసాపకుడు గాంధీజీ మార్గం అహింసా మార్గం కృష్ణుడి మార్గం అహింసా మార్గం రాముడి మార్గం అహింసా మార్గం అల్లా మార్గం అహింసా మార్గం కృష్ణుడి మార్గం అహింసా మార్గం రమణుల మార్గం అహింసా మార్గం జైనుల మార్గం అహింసా మార్గం ధ్యానుల మార్గం అహింసా మార్గం జ్ఞానుల మార్గం అహింసా మార్గం జై సాకార జగత్తే పిరమిడ్ జగత్తే అహింసా జగత్తే బ్రహ్మర్షి సుభాష్ ప్రీతితే స్వర్ణమాల అమ్మకు ప్రకృతి మాతకు మాతకు మన తల్లిదండ్రులకు జై సాకార జగత్తే ధ్యానమంటే శ్వాస మీద ధ్యాస ధ్యానమంటే శ్వాస మీద ధ్యాస చెయ్యాలి చెయ్యాలి పిరమిడ్ ధ్యానం చెయ్యాలి కట్టాలి కట్టాలి పిరమిడ్లే కట్టాలి 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 పిరమిడ్లే కట్టాలి 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 పిరమిడ్లే కట్టాలి శబరికి సాకార జగత్ की ज्ञान जगत की पिरामिड जगत की अहिंसा जगत की ब्रह्मर्षि पितामह पत्री जी की ब्रह्मर्षि पितामह पत्री जी की ब्रह्मर्षि पितामह पत्री जी की शाकाहारम शाकाहारम आरोग्याనికి ఆరోగ్యానికి ఆనందానికి శక్తికి మార్గం ముక్తికి మార్గం ప్రపంచ శాంతికి ప్రపంచ శాంతికి మహానుభావులందరూ మహానుభావులందరూ యోగులందరూ యోగులందరూ జ్ఞానులందరూ జ్ఞానులందరూ పిరమిడ్ మాస్టర్లందరూ పిరమిడ్ మాస్టర్లందరూ శాకాహారం తిన్నా
శాకాహారం అంటే శాకాహారం అంటే శాకాహారం అంటే తిందాం 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 ఉందాం 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 ఆరోగ్యమే 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 ధర్మో రక్షతి ధర్మో రక్షతి ఏ ధర్మాన్ని అయితే మనం ఆచరిస్తామో ఏ ధర్మాన్ని అయితే మనం ఆచరిస్తామో అందుకే అహింస అహింస బుద్ధుని మార్గం బుద్ధుని మార్గం రాముని మార్గం రాముని మార్గం అల్లా మార్గం అల్లా మార్గం జీసస్ మార్గం జీసస్ మార్గం బక్రీది మార్గం బక్రీది మార్గం మహావీరుని మార్గం మహావీరుని మార్గం దేవుళ్ళందరి మార్గం దేవుళ్ళందరి మార్గం దేవతలందరి మార్గం దేవతలందరి మార్గం అహింస మార్గం దేవతలందరి మార్గం అహింస 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 అంటే ఏ జీవిని చంపకపోవడం అహింస అంటే అహింస అంటే కోడి మేక చేప మన ఆహారం కోసం కాదు కోడి మేక చేప మన కడుపుని మన కడుపుని గుట్టులోన కోడిలోన చేపలోన పందులోన పీతలోన ఈలోన మనందరిలోన అందుకే ఓ మనిషి మేలుకో ఓ మనిషి మేలుకో జిందాబాద్ 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 మానయ్యాలి 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 మాంసాహారం 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 జీవించో జీవించో బ్రతుకో బ్రతుకో జీవిని చంపే హక్కు మూగ జీవనం చంపే హక్కు మొక్కు పళ్ళ పేరుతో చేసే జంతు బలులు జంతు బలులు మూగ జీవనం చంపే హక్కు ఏకపట్టణ పేరుతో చేసే జంతు బలులు అమ్మవాళ్ళ పేరుతో చేసే జంతు బలులు అయ్యవాళ్ళ పేరుతో చేసే జంతు బలులు ఏ దేవుడి యొక్క మాంసాలను ఇష్టపడు ఏ దేవుడి యొక్క మాంసాలను ఏ దేవుడి యొక్క మాంసాలను ఏ దేవుడి యొక్క మాంసాలను దేవుళ్ళ పేరుతో చేసే జంతు బలులు దేవుళ్ళ పేరుతో చేసే జంతు బలులు దేవుడి పేరుతో చేసే జంతు బలులు ప్రేమిద్దాం 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 రక్షిద్దాం రక్షిద్దాం కాపాడదాం కాపాడదాం మూగ జీవనం చంపే హక్కు మూగ జీవనం చంపే హక్కు మూగ జీవనం చంపే హక్కు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు సత్యమేవ సత్యమేవ ధర్మో రక్షతి ధర్మో రక్షతి ఏ ధర్మాన్ని అయితే మనం ఆచరిస్తామో ఏ ధర్మాన్ని అయితే మనం ఆచరిస్తామో అందుకే అహింస 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 అంటే ఏ జీవిని చంపకపోవడం అహింస అంటే అహింస అంటే అహింస అంటే బుద్ధుని మార్గం రాముని మార్గం పత్రిజీ మార్గం అల్లా మార్గం జీసస్ మార్గం దేవుళ్ళందరి మార్గం దేవుళ్ళందరి మార్గం అహింస 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 అహింస
చెప్పకపోవడం. అహింస అంటే అహింస అంటే మన కడుపేమి రక్షిద్దాం 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 ప్రేమిద్దాం ప్రేమిద్దాం కాపాడదాం 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 కాపాడదాం. మూగ జీవాల సంరక్షణే మన వారి రక్షణ. మూగ జీవాల సంరక్షణే మూగ జీవాల సంరక్షణే మూగ జీవాల సంరక్షణే మూగ జీవాల సంరక్షణే మూగ జీవాలను చంపే హక్కు మూగ జీవాలను చంపే హక్కు మన కడుపేమి మన కడుపేమి కోడి మేక చేప మన ఆహారం కోసం కాదు. కోడి మేక చేప కోడి మేక చేప ముక్కు పళ్ళ పేరుతో చేసే జంతు బలులు జంతు బలులు జంతు బలులు జంతు బలులు కోడల పేరుతో చేసే జంతు బలులు కోడల పేరుతో చేసే జంతు బలులు అమ్మవాళ్ళ పేరుతో చేసే జంతు బలులు దేవుళ్ళ పేరుతో చేసే జంతు బలులు మాంసాలను మాంసాలను కడుపేమి కడుపేమి మానయ్యాలి మానయ్యాలి మాంసయాలి మానయ్యాలి మాంసాహారం మాంసాహారం మన పాపాలే మన పాపాలే చిన్న చిన్న పాపాలే చిన్న రోగాలు పెద్ద పాపాలే రకరకాల పాపాలే రకరకాల పాపాలే పాపాలే లేకుంటే పాపాలే లేకుంటే మనిషి మేలుకో జీవుడా మేలుకో మానవా మేలుకో మాంసాహారం జీవించు జీవాలను చంపే హక్కు మూగ జీవాల సంరక్షణే మన వారి రక్షణ. మూగ జీవాల సంరక్షణే మన బాధ్యత. మూగ జీవాల సంరక్షణే మన బాధ్యత. జంతు బలులు జంతు బలులు జంతు బలులు జీవుడే దేవుడు దేహమే దేవాలయం దేవుడే దేవాలయం మానవుడే దేవుడు మానవుడే మానవాళి ఆహారం శాకాహారం మానవాళి ఆహారం శాకాహారం మానవాళి ఆహారం శాకాహారం అమృతాహారం శాకాహారం అమృతాహారం శాకాహారం అమృతాహారం శాకాహారం అంటే కూరగాయల భోజనం. శాకాహారం అంటే తిందాం 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 ఉందాం 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 ఆరోగ్యమే 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 జ్ఞానమంటే 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 పిరమిడ్ శక్తి పిరమిడ్ శక్తి పిరమిడ్ కట్టడం పిరమిడ్ కట్టడం కట్టాలి 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 చెయ్యాలి 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 ఇల్లాలి ధ్యానం ఇల్లాలి ధ్యానం ఇంత ధ్యానం ఊరంతా ధ్యానం ధ్యానం జిల్లా అంతా ధ్యానం జగమంతా వెలుగు. శాకాహారం శాకాహారానికి శాకాహార జగత్కి జ్ఞాన జగత్కి ప్రేమిక జగత్కి అహింసా జగత్కి బ్రహ్మస్మితామా పత్రైజీకి అమ్మ స్వధమాన మాతకు శాకాహారం అంటే శాకాహారం శాకాహారం ఆరోగ్యానికి ఆనందానికి శక్తికి మార్గం ముక్తికి మార్గం జగత్కి
వాటర్ని కాసేపు నీళ్ళు తాగండి, నిదానంగా నీళ్ళు తాగేసేయండి. వెహికల్ ఆపండి అన్న, వచ్చి తాగిన తర్వాత డీజే ఆపండి వచ్చేపు డీజే పాపించండి. మాస్టర్స్ ఒక్క విన్నపము, దయచేసి లేడీస్ ఏమనుకోకండి, లైన్ లో ఉందాము, ఇద్దరు కాకపోతే ముగ్గురం ఉందాము, ఇట్లా బాగోలేదు. ఇది ఒక్కటే రిక్వెస్ట్ అండి, ఏమనుకోకండి, అందరం లైన్ లో ఉందాము. ఒక్క 15 నిమిషాలు 20 నిమిషాలకి ర్యాలీ కూడా ముగుస్తుంది. కనీసం ఈ ఏమన్నా మనము క్రమశిక్షణగా చేద్దాం. డీజే గారు పాట పెట్టాలి. అన్నలారా